సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు సురక్షక తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీ డిగ్రీ కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు క్లిక్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దని అదనపు ఎస్పీ సూచించారు. విద్యార్థులు సైబర్ అంబాసిడర్లుగా మారి సమాజంలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని లేదా ప్రభుత్వ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ఆంథోనీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ సల్మాన్ రెడ్డి, డిగ్రీ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, సైబర్ సెల్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ వేదికను ఇచ్చిన కాలేజ్ చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి, అండ్ మా సైబర్ టీమ్ డిఎస్పీ గారికి, సంగారెడ్డి డిఎస్పీ గారికి, సైబర్ ఇన్స్పెక్టర్ గారికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్ ద స్టూడెంట్స్ హియర్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరైనా ముందుకు వచ్చి చెప్తారా? ఇన్ షార్ట్ 2 ముక్కలు. Good morning to everybody present here and the chief guest on the dais. I am heartily thankful for giving me this opportunity to speak upon the most important concern and issue of this growing world. As our respected sir gave us a brief explanation, I wouldn't take much time and give a short gist about what he said. Basically, the cyber crime is not something on field. It is something which is in our hands. We know that we are being affected, but still we fall for it. And the main reason to avoid it, to be cautious, to be aware, to know what we are actually doing, to think before we act, to investigate before we proceed, to calculate everything we do, not blindly following the things which are just on trend. So basic thing is be alert, think before you do something or proceed in any link. That is the most crucial step you should be taking to avoid the cyber crimes and be a responsible person in this country and also in the world. Thank you very much, sir. వాళ్ళని మీరు గుర్తుపడతారా లేదా అనేది మీ బాధ్యత. అసలు ఈ సైబర్ క్రైమ్స్కి ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నాం? ఇప్పుడు నార్మల్ దొంగతనాల్లో వాటిలో పోగొట్టుకునేది చాలా తక్కువ. లేదా సైబర్ క్రైమ్స్లో ఎంత పోగొట్టుకుంటున్నారు అనేది ఇందాక ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పారు. సింపుల్గా చెప్పాలి అంటే ఇండియాలో ఒక సంవత్సరానికి 23 crores పర్ డే. 1 కోటి సంపాదించడానికి ఎంత కష్టపడాలి? సో సైబర్ క్రైమ్స్ వల్ల ఇంత పోతుంది. అండ్ తెలంగాణలో కూడా నియర్లీ 1300 crores పర్ ఇయర్. 2025లో 1300 crores నష్టపోయారు విక్టిమ్స్. అండ్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఓన్లీ రిచ్ పీపుల్కే జరుగుతాయి, ఆర్ ఇంట్లో వాళ్ళకి ఓల్డ్ పీపుల్కి జరుగుతాయి. ఇట్లాంటివి ఏమి లేదు. ఎనీవన్ కెన్ బి ఎ విక్టిమ్ టు ద సైబర్ క్రైమ్. ఇప్పుడు నార్మల్ ఒక మర్డర్, దొంగతనము ఏదో సైబర్ క్రిమినల్స్కి బిగ్గెస్ట్ వెపన్ ఏంటో తెలుసా? వాళ్ళ అనానిమిటీ. వాడు ఎవడో తెలియదు, ఎక్కడి నుంచి చేస్తున్నాడో తెలియదు. సో పట్టుకోవడం కష్టం. సో అట్లాంటి కేసులో ద బెస్ట్ వెపన్ దట్ వీ హ్యావ్ ఇస్ అలర్ట్నెస్. జాగ్రత్తగా ఉండడం ఇస్ ద మేజర్ వెపన్ దట్ వీ హ్యావ్. As how do we become a victim to cybercrime? First thing would be fear. వాళ్ళు మనల్ని ఫియర్లో పడేలాగా చేస్తారు. 3 major things I would say is regarding some product. And దాని తర్వాత మీ ఫోన్లో you'll get those ads కదా.
సో డేటా ఎట్లా వెళ్తుంది? సింపుల్ మైక్రోఫోన్ పర్మిషన్స్ కూడా ఇస్తుంది మన ఫోన్లో. సో అలానే ఈ సైబర్ ఫ్రాడ్స్లో కూడా ఫస్ట్ వన్ ఇస్ గోల్డెన్ వన్. when you realize you have lost money, ఇమీడియట్గా పోలీస్కి రిపోర్ట్ చేయండి. 1930 డైరెక్ట్ కాల్ చేసి ఇంట్లో ఉంటే కాల్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. और cybercrime.gov.in ఆన్లైన్లో కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అండ్ దెర్ ఇస్ వన్ పర్టికులర్ కేస్, ఇలానే డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక అతను 40 లక్షలు పెట్టిండు అండ్ వితిన్ 1 hour పోలీస్ స్టేషన్కి వచ్చిండు, రిపోర్ట్ చేసిండు. సరే వాట్ హ్యాపెన్స్ నార్మల్లీ బ్యాంక్లో ఈ నెఫ్ట్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఫర్ లార్జర్ అమౌంట్ ఇప్పుడు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ వెళ్ళాలంటే 2 hours టైం గ్యాప్లో వెళ్తాం, కంప్లీట్ ఇమీడియట్ వెళ్తాం. సో అప్పుడు ఆ పర్టికులర్ పోలీస్ ఆ బ్యాంక్ అకౌంట్ వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఇట్లా ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పగానే వెంటనే ఆ బ్యాంక్ అకౌంట్ వాళ్ళు అది కనెక్ట్ చేస్తారు. బికాస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్గా అవ్వలేదు. లైక్ ఆ ఖాళీ విండో ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ ఉంది. సో దానివల్ల ఈ కుడ్ గెయిన్ అండ్ ఏదైతే లాస్ట్ అమౌంట్ ఉందో అది కంప్లీట్లీ ఈ గాట్ ఇట్ బ్యాక్. సైబర్ కాయిన్స్లో కానీ బిట్ కాయిన్స్లో కానీ ఇట్లాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తుంది, ఆర్ ఐపీఓస్ వీటిలో డబ్బులు వస్తుంది అని చెప్పేసి మీకు యాడ్స్ వస్తుంది. యూ వుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్. అక్కడ ఆ యాప్లో ఏంటంటే కనపడుతుంది దట్ మీ మనీ గ్రో అయినట్టు. ఫర్ సపోజ్ మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తే అక్కడ యాప్లో మీ మనీ కరెంట్ వాల్యూ 50,000 అని చూపడుతుంది. సో యూ వుడ్ థింక్ అరే ఇంక్రీజ్ అవుతుంది కదా అని చెప్పేసి అట్లా ఫర్దర్గా ఇన్వెస్ట్ చేస్తారు, లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎట్ వన్ టైం యూ విల్ గెట్ టు నో దట్ అసలు ఆ యాపే ఫ్రాడ్ అవుతుంది. సో అప్పటికి మీ లక్షల అమౌంట్ అంతా పోతుంది. సో ఇట్లా నష్టపోయిన చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఈ డిజిటల్ ఫ్రాడ్స్ మొన్న రీసెంట్గా 2 days బ్యాక్లో సంగారెడ్డిలో తెలియని వాళ్ళు కూడా చాట్ చేస్తూ ఉంటారు. ఇనిషియల్లీ ట్రస్ట్ చేస్తాం వాళ్ళు, బికాస్ మన పేరెంట్స్ ఎప్పుడైనా మనతోటి టఫ్గా మాట్లాడతారు. దే వుడ్ వాంట్ us to be disciplined. Whereas ఆ అదర్ పర్సన్ చాట్ చేసే పర్సన్ ఎప్పుడైనా మనతోటి లవబుల్గా మాట్లాడతారు.